ఈరోజు యవనస్తులు కట్టడాలు మరిచిపోయి డేటింగ్ పేరుతో విచ్చలవిడిగా తిరిగి హృదయాలు పాడు చేసుకుంటున్నారు. కాలేజీలకు వెళ్తూ కూడా హృదయాలు పాడు చేసుకుని ఇష్టానుసారంగా తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తూ తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టాంతరంగా జీవితాలు పాడు చేసుకున్నారు. యవనస్తులారా, ప్రభునితో మాట్లాడుతున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోండి. జారత్వం పాపము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. వ్యభిచారం పాపము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. వ్యభిచరింపకూడదు అని దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. నీ పొరుగు అని భార్యను ఆశించొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఒకవేళ దేవుని వాక్యం మీరి నువ్వు ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత మీద రగులుకుంటుంది. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా బ్రతుకు మార్చుకుంటాను, నా స్థితి మార్చుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను అని ఒకవేళ నీకు ప్రేరేపణ కలిగితే హోబా షందేరే హేమా రీఖా బారా బాసియాల దేవుని ఆత్మ చెప్తున్న నీతో ఒకవేళ నీ బ్రతుకు మార్చుకుంటే నీ భవిష్యత్తును మారుస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిని నిన్ను పెట్టబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కన్నీరు గార్చి దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. నీ పాపని ఎవ్వరికి చెప్పవలసిన పని లేదు, కానీ దేవుని ఎదుట నీ తప్పులన్నీ ఒప్పుకో. యేసు రక్తము కడగలేని పాపం అంటే ఏది లేదు. ఒకవేళ నువ్వు వ్యభిచారమైనా, ఒకవేళ నువ్వు జాగ్రత్త క్రియలు జరిగిస్తున్నా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థాయికి చెందిన ఎవరైనా కావచ్చు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని తన రక్తముతో కడగడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసు రక్తము కడగలేని పాపం అంటే ఏది లేదు. ప్రభు చేతులు చాతులను పిలుస్తున్నాడు. ప్రభుని ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరి, వస్తావా దేవుని దగ్గరికి? ప్రియ సహోదరుడా, దేవుని దగ్గరికి వస్తావా? పాపాన్ని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. నీ అందున దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం.